ఈరోజు శ్రీ శ్రీ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో సిటీ నుంచి హైదరాబాద్ ఇక్కడ స్థానికులు కాకపోయినప్పటికీ కూడా నల్లపోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకునే ఈ బోనాల కార్యక్రమానికి భారీ ఎత్తున ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇటు జోగులాంబ గద్వాల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీ చైర్మన్ అయిన అన్న శ్యామరావు గారికి, అలాగే ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ గారికి, మణికంఠ గారికి, సత్యనారాయణ గారికి, మాణిక్రావు గారికి, వారితో పాటు ఇక్కడ చాలామంది టెంపుల్ ఆలయ కర్తలున్న ధర్మకర్తలున్న ఆలయ ధర్మకర్తలతో పాటు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఇన్ఛార్జ్ అయిన సంపత్ కుమార్ గారి భార్య మహాలక్ష్మి గారు, వచ్చినటువంటి నల్లపోచమ్మ టెంపుల్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలన్న. ముఖ్యంగా చాలా ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చారు. మేము ఎంత అదృష్టవంతులమో ఇక్కడ అలంపూర్ ప్రజలం అంటే అమ్మవారి దీవెన పొందుకోవడానికి ఇంతమంది వచ్చారు. అందులో ప్రత్యేకమైనటువంటి ఏంటంటే బంగారు బోనంతో ఈరోజు వెళ్ళడం మాకు ఎంతో అదృష్టం. అమ్మ జోగులాంబ అమ్మవారికి వచ్చిన భక్తులందరికీ చల్లగా చూడాలని, మంచి దీవెనలతో అందరు నిండుగా వెళ్ళాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అమ్మవారికి మన హైదరాబాద్ పట్టణంలో ఏ విధంగా అయితే ఆషాఢ మాసంలో మన బోనాలు సమర్పిస్తారో, మన ఏకైక శక్తిపీఠం తెలంగాణలో ఉంది కాబట్టి మేము పోయినసారి 2025లో ఘనంగా ఇదే ఆంగాలి నల్లపోచమ్మ గుడి వారు, హైదరాబాద్ వాస్తవ్యులు అందరూ చాలా వైభవంగా సమర్పించారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా సంపదన్నని మళ్ళీ మౌలని అందరినీ కలిసి ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు అందరిని కలిసి మరి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ వారిచే ఇక్కడ మనం అందరం అలా అమ్మవారిని సపోర్ట్ చేస్తూ మన తెలంగాణ వాళ్ళు పోయినసారి ఏ విధంగా అయితే డప్పు వాయిద్యాలతో సమర్పించిండ్రో మన బోనాలు, మరి ఈ రోజు కూడా అదే విధంగా సమర్పిస్తున్నారు. అట్లా ఇటు లక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి త్రిగుణాత్మిక అష్టాదశ శక్తిపీఠ కుంభోత్సవ సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి కరిష్యే. అందరికీ శనార్థి బోనాల శుభాకాంక్షలు. అందరికీ నేను ఠాకూర్ ఐషు మాట్లాడుతున్న పురాణపూల్ నుంచి. ఇక్కడ గౌలిపుర మురాద్ మైల్ నుంచి వచ్చిన పోషమ్మ టెంపుల్ వాళ్ళు
నల్లపోషమ్మ టెంపుల్ వాళ్ళు, కమిటీ వాళ్ళు, గౌలిపుర వాళ్ళు ఇక్కడ గత 2025లో జోగులాంబ బోనం చేశారు, రంగరంగ వైభవంగా చేశారు. వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి ఈ సంవత్సరం 2026లో కూడా వచ్చి ఇక్కడ జోగులాంబలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.